ఈ రోజు కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి ఒప్పుకుంటుందా? మరి అనసూయమ్మ ఏం చేయబోతుంది? దీప కోసం వెతుక్కుంటూ పట్నం వచ్చిన అనసూయమ్మకు దీప కనిపిస్తుందా లేదా? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. దీపని పారిజాతం నిలదీస్తూ ఉంటుంది. నీకోసం ఎవరో వచ్చి వెళ్ళారంట కదా, నీకోసమే వచ్చారంట, నీకు వాడికి ఏంటి సంబంధం, నీకు వాడికి గొడవ కూడా జరిగిందంట కదా అని అడుగుతూ ఉంటుంది. మీకెవరు చెప్పారు? ఆ బంటుగాడే చెప్పాడా? వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని సుమిత్ర అంటూ ఉంటుంది. అంతలో అక్కడికి వచ్చిన శివనారాయణ, కొంతమంది మంచిగా చెప్పినా వినరు, కొట్టి చెప్పినా వినరు, తిట్టినా కూడా సిగ్గు అనేదే ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరో నీకు చూడాలని ఉందా పారిజాతం? చూడాలనుకుంటే వెళ్ళి నా రూమ్ లో అద్దం ఉంది, వెళ్ళి చూసుకోపో అని అంటాడు. పారిజాతం అయితే మనసులో ఇలా అనుకుంటుంది, ఈ ముసలోడికి ఎప్పుడు సందు దొరుకుతుందా నన్ను తిడతామా అని చూస్తూ ఉంటాడు. ఈ దీపును బయటికి పంపించేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే అది కుదరడం లేదు అని అనుకుంటుంది. అంతలో సుమిత్ర భర్త సౌరిని ఎత్తుకుని అక్కడికి వస్తాడు. తను కూడా దీపతో ఇలా చెప్తూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు దీప, నువ్వు ఇక్కడే ఉండు, సౌరిని కూడా నేను ఇక్కడే మంచి స్కూల్లో చేర్పిస్తాను. సుమిత్ర నాకంతా చెప్పింది, నేను నీ అభిప్రాయం అడగడం లేదు దీప, నేనే నిర్ణయం తీసుకునేసి నీకు చెప్తున్నానంతే, నువ్వు ఇక్కడే ఉంటున్నావంతే అని చెప్పడంతో సుమిత్ర కూడా, ఏంటి దీప ఆలోచిస్తున్నావు, ఇక్కడ ఉండడం నీకేమైనా అభ్యంతరమా, నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నాతో చెప్పు అని సుమిత్ర చెప్తూ ఉంటే, ఈ దీపని బయట పంపించేయాలి అంటే అందరికీ దీని మీద ప్రేమ కారిపోతా ఉంది ఎందుకో అని పారిజాతం అనుకుంటుంది. ఆఖరికి దీప అక్కడే ఉండడానికి ఒప్పుకుంటుంది. నాకైన వాళ్ళందరూ నన్ను వదిలించుకోవాలని చూస్తుంటే వీళ్ళు నాకు ఏమీ కాకపోయినా బంధాలని కలుపుకోవాలని చూస్తున్నారు, ప్రేమను పంచుతున్నారు, ఏ జన్మ అనుబంధమో ఇది అనుకుంటుంది దీప. అనసూయమ్మ దగ్గరికి వస్తే అనసూయమ్మ దీపని తన కొడుకును వెతకడం కోసం అప్పు ఇచ్చే మల్లేష్ దగ్గర 5,000 రూపాయలు మళ్ళీ అప్పుగా తీసుకొని హైదరాబాద్కి బయలుదేరుతుంది. హైదరాబాద్కి బయలుదేరే ముందు మల్లేష్తో ఇలా చెప్తూ ఉంటుంది, నా ఇంటి జోలికి వెళ్ళొద్దు, నేను ఎలాగైనా ఈ అప్పు తీర్చి నా ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను, నేను వచ్చే లోపల నా ఇంటిని పడగొట్టావంటే నీకు పుట్టగతులు లేకుండా పోతాయి అని శాపనార్థాలు పెడుతూ బయలుదేరుతుంది. మల్లేష్ మాత్రం నీకంత సీన్ లేదులే, నీ ఇల్లు పడగొట్టి అక్కడ వైన్ షాప్ పెట్టకపోతే నేను మల్లేష్నే కాదు అని మనసులో అనుకుంటాడు. కార్తీక్ మాత్రం దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీప జ్యోత్స్న ఒకే రోజు పుట్టారు, కానీ ఇద్దరి పరిస్థితుల్లో ఎంత తేడా ఉందో చూడు. దీప పేదరికంలో మగ్గిపోతూ ఉంటే జ్యోత్స్న డబ్బులో మునిగి తేలుతూ ఉంది. దీపకి అమ్మ లేకపోయినా నాన్న ఉంటే దీపను బాగా చూసుకునేవాడు, కానీ ఆ నాన్న లేకపోవడానికి నేనే కారణమయ్యాను. నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ దీప స్వీకరించడానికి సిద్ధంగా లేదు. నేనే ఒక అడుగు ముందుకేసి ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. జ్యోత్స్న మాత్రం పబ్బులో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. జ్యోత్స్న ఫ్రెండ్స్ అందరూ, మీ బావకు నువ్వంటే ఇష్టం లేదు, అందుకే నీతో డ్యాన్స్ వేయకుండా కూర్చొని ఉండారు అని చెప్పడంతో జ్యోత్స్న వెళ్ళి తనతో డ్యాన్స్ వేయమని కార్తీక్ నడుపుతుంది. కార్తీక్ మాత్రం నాకు అలాంటివి ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఒంటరిగా ఇంటికి వచ్చిన కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్న జ్యోత్స్న గురించి అడగడంతో పబ్లోనే ఉంది, నాకు అర్జెంట్ కాల్ వచ్చి నేను వచ్చేసాను అని చెప్తాడు. కానీ వాళ్ళ అమ్మా నాన్న అయితే అరుస్తారు, ఎందుకు వదిలేసి వచ్చావు, తనకి నువ్వంటే ఎంత ప్రేమ, తను ఫీల్ అవుతుంది కదా అని అంటారు. కార్తీక్ మాత్రం ఏం ఫీల్ అవ్వదు, నేను తనకు ముందే చెప్పేసే వచ్చానని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీప ఇలా అనుకుంటూ ఉంటుంది, 2 రోజుల్లో వస్తానని ఇల్లు వదిలేసి వచ్చాను, అత్తయ్య ఎలా ఉందో ఏమో, ఇక్కడే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి అప్పుడు ఊరికి వెళ్ళి నాన్న కట్టించిన ఇంటిని మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి, ఆ ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అని అనుకుంటుంది.